హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 11, 2026 కరెంట్ అఫైర్స్‌ని ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో చూపిన ఆల్మట్టి డ్యామ్ ఏ నదిపై ఉంది? అంటే కరెక్ట్ ఆన్సర్ కృష్ణా నది అండి. ఇప్పుడు ఈ నది గురించి న్యూస్‌లో ఎందుకు కనిపిస్తుందంటే, ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఈ డ్యామ్ ఎత్తును మార్చాలని ప్రయత్నిస్తుందండి. 519.6 మీటర్ల నుండి 524.25 మీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకుందండి. అయితే ఈ పెంపు వల్ల దిగువ రాష్ట్రాలకు నీటి ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉందండి. అందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయండి. సో, అందుకు ఇది న్యూస్‌లోకొస్తుంది. గుర్తుంచుకోవాలి. ఆల్మట్టి డ్యామ్ ఏ నదిపై ఉందంటే కృష్ణా నది అండి. ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. అలాగే ఆల్మట్టి డ్యామ్‌ని లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అని కూడా పిలుస్తారండి. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. అన్ని కీ పాయింట్స్ కూడాను. ఎంత ఎత్తుందంటే ప్రెజెంట్ అయితే 519.6 మీటర్లుంది. దాన్ని 524.25 మీటర్లకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే స్టేట్స్ అంటే దిగువ రాష్ట్రాలకు నీటి ప్రవాహంపై ప్రభావం ఉంటది కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలు అభ్యంతరాలు తెలియజేస్తున్నాయండి. గుర్తుంచుకోవాలి అన్నీ. నెక్స్ట్ క్వెషన్. చంద్రుని నివాస అనుకరణను పూర్తి చేసిన తర్వాత భారతదేశపు అతి పిన్న వయస్కుడైన అనలాగ్ వ్యామోహమి ఎవరు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆదిత్య పాండ్య అండి. ఈ ఆదిత్య పాండ్యకి 17 సంవత్సరాలండి. ఇది అనలాగ్ వ్యామగామి అతి చిన్న వయసులో పూర్తి చేశాడండి. ఈయన ఈ మిషన్‌ను 8 రోజులు కొనసాగిందండి. ఎక్కడ అంటే ప్లేస్ గుజరాత్ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో జరిగిందండి. మీకు డౌట్ వచ్చే ఉంటది. అనలాగ్ వ్యామగామి అంటే ఏంటని? అనలాగ్ వ్యామగామి అంటే అసలు అంతరిక్షానికి వెళ్ళకపోయినా, అంతరిక్ష పరిస్థితులను భూమిపై అనుకరించి శిక్షణ పొందేవారిని అనలాగ్ వ్యామగామి అంటారండి. మీకిప్పుడు క్లియర్‌గా అర్థమయ్యే ఉంటది. సో, ఇందులో కీ పాయింట్స్ చూసుకోండి. ఇలా అనలాగ్ వ్యామగామి అతి తక్కువ వయసులో పూర్తి చేసిన వయసు ఎవరంటే ఆదిత్య పాండ్య అండి. ఎంత అతని ఏజ్ అంటే 17 సంవత్సరాలు. 8 రోజులు కొనసాగిందండి. ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో జరిగిందండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2026లో భారతదేశానికి రజత పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మను భాకర్ అండి. మనకి ఈ నేమ్ బాగా ఫెమిలియర్ గుర్తుంచుకోవాలి. ఈమెకి 2026 ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలుచుకుందండి. ఇది గుర్తుంచుకోవాలి రజత పతకం. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. అలాగే అర్జున్ బబూతా మరియు ఎల్వెనెల్ వాలరివన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ప్రపంచ రికార్డ్ సృష్టించి బంగారు పతకాన్ని గెలుచుకున్నారండి వాళ్ళు. అలాగే ఆకృతి దహియా 50 మీటర్ల రైఫిల్‌ను 3 పొజిషన్స్‌లో రజత పతకం సాధించిందండి. గుర్తుంచుకోవాలి ఇవి కూడాను. అలాగే మన క్వెషన్ ఏంటంటే ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2026లో భారతదేశానికి రజత పతకాన్ని ఎవరు గెలుచుకున్నారంటే మను భాకర్ అండి. నెక్స్ట్. భద్రత, చట్ట అమలు మరియు సైబర్ సెక్యూరిటీ పాలసీపై ఉమ్మడి పని ప్రణాళికను రూపొందించడానికి భారతదేశంతో ఏ దేశం అంగీకరించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి కెనడా అండి. భారతదేశం మరియు కెనడా సైబర్ భద్రత, చట్ట అమలు మరియు జాతీయ భద్రతా రంగాల్లో ఉమ్మడి పని ప్రణాళిక రూపొందించడానికి అంగీకరించాయండి. భారత్ జాతీయ భద్రతా సలహాదారు మనకు తెలుసు అజిత్ దోవల్ గారు. ఓకే. అలాగే ఈ 2 దేశాలు లైజన్ అధికారులను నియమించనున్నాయండి. సో, గుర్తుంచుకోవాలి. భద్రతా చట్ట అమలు మరియు సైబర్ సెక్యూరిటీ పాలసీపై ఉమ్మడి పని ప్రణాళికను రూపొందించడానికి భారతదేశంతో ఏ దేశం అంగీకరించిందంటే కెనడా అండి. మన భారత జాతీయ భద్రతా సలహాదారు ఎవరో మీకు తెలుసు కదండీ! అజిత్ దోవల్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ప్రపంచవ్యాప్తంగా 4 స్థానాలు మెరుగుపడిన తర్వాత నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత? అంటే కరెక్ట్ ఆన్సర్ 45వ స్థానం అండి. గుర్తుంచుకోవాలి. ఇది 2025 యొక్క స్టేటస్ అండి. 2024లో అయితే మనం 49వ ర్యాంక్‌లో ఉండేవాళ్ళం. 4 స్థానాలు మెరుగుపరుచుకొని 45వ స్థానానికి ఇప్పుడొచ్చాం 2025లో. ఇప్పుడు భారత్ స్కోర్ ఎంతంటే 54.43 అండి. ఇది డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతిక వినియోగం, డిజిటల్ గవర్నెన్స్ ఆధారంగా నిర్ణయించబడుతుందండి. అలా స్కోర్ ఇస్తుంటారు. సో, మన స్కోరు 54.43 అండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2025లో 45వ స్థానంలో ఉంది. ఇంతకుముందు పాస్ట్ ఇయర్‌లో మనం 2024లో 49వ స్థానంలో ఉన్నామండి. ఇంప్రూవ్‌మెంట్ జరిగింది. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్.
చూడండి. సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ ఆర్టీజీఎస్ మరియు నెఫ్ట్ చేరడానికి ఏ కంపెనీ ఆర్బీఐ సూత్రప్రాయంగా ఆమోదం పొందింది? అంటే గుర్తుంచుకోవాలండి. ఆర్టీజీఎస్ దాని ఫుల్ ఫార్మ్ గూడా తెలుసుకోవాలి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అండి. అలాగే నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ అండి. ఈ 2 ఫుల్ ఫార్మ్‌లు గూడా తెలుసుకోవడం మంచిది. చేరడానికి ఏ కంపెనీ ఆర్బీఐ సూత్రప్రాయంగా ఆమోదం పొందిందంటే ఆప్షన్ డి ట్రాన్స్‌కార్ప్ అండి. ఈ ఆమోదంతో ట్రాన్స్‌కార్ప్‌కు స్వంత ఐఎఫ్ఎస్‌సి కోడ్ లభిస్తుందండి. ఆర్బీఐ వద్ద నేరుగా ఖాతా నిర్వహించగలదు. చెల్లింపుల వ్యవస్థలో మధ్యవర్తులు తగ్గుతారండి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇవండి యూజెస్. ఈ ఆమోదం వల్ల ఏమొచ్చాయి ఈ ట్రాన్స్‌కార్ప్ కంటే సొంత ఐఎఫ్ఎస్‌సి కోడ్ లభిస్తుంది. ఆర్బీఐ వద్ద నేరుగా ఖాతా తెరుచుకోవచ్చు. చెల్లింపుల వ్యవస్థలో మధ్యవర్తులు కూడా తగ్గుతారండి. సో, గుర్తుంచుకోవాలి. సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ ఆర్టీజీఎస్, నెఫ్ట్‌లో చేరడానికి ఏ కంపెనీ ఆర్బీఐ సూత్రప్రాయంగా ఆమోదించిందంటే ట్రాన్స్‌కార్ప్ అండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026 హెప్టాథ్లాన్‌లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తేజస్విని శంకర్ అండి. ఆసియా ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 2026 చైనాలోని తియాన్జిన్ నగరంలో జరిగాయండి. ఈ ప్లేస్ కూడా గుర్తుంచుకోవాలి. పురుషుల హెప్టాథ్లాన్ విభాగంలో తేజస్విని శంకర్ బంగారు పతకం గెలిచారండి. ఈ హెప్టాథ్లాన్ అంటే 7 ఈవెంట్స్ కలిపిన పోటీ అండి. ఓకే. గుర్తుంచుకోవాలి. ఇందులో ఉన్న కీ పాయింట్స్. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026 పురుషుల హెప్టాథ్లాన్ బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారంటే తేజస్విని శంకర్ అండి. ఎక్కడ జరిగాయి ఇవంటే చైనాలోని తియాన్జిన్ నగరంలో జరిగాయండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. భారతదేశం మరియు గ్రీస్ మధ్య రక్షణ సహకారం ఏ భారతీయ చొరవతో అనుసంధానించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మనిర్భర్ భారత్ అండి. భారతదేశం మరియు గ్రీస్ రక్షణ రంగంలో సహకారం పెంచుకునేందుకు 5 ఏళ్ల సంయుక్త ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నాయండి. ఈ సహకారం భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంతో అనుసంధానం చేయబడింది. అంటే స్వదేశీ రక్షణ ఉత్పత్తి ప్రోత్సాహం, టెక్నాలజీలో భాగస్వామ్యం, సంయుక్త తయారీ ఇవండి అలాగే గ్రీస్ దేశ రక్షణ సంస్కరణల ప్రణాళిక పేరేంటంటే అజెండా 2030 అండి. సో, గుర్తుంచుకోవాలి. ఈ కీ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏ ప్రాంతానికి చెందిన దేశంతో యుఎస్ సంతకం చేసిన మొదటి పరస్పర వాణిజ్య ఒప్పందం అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి సౌత్ ఆసియా అండి. సౌత్ ఆసియాలో ఏ కంట్రీతో చేసుకుందండి ఈ వాణిజ్య ఒప్పందం అంటే అమెరికా, బంగ్లాదేశ్‌తో చేసుకుందండి. అమెరికా మరియు బంగ్లాదేశ్ మధ్య వాషింగ్టన్‌లో పరస్పర వాణిజ్య ఒప్పందం సంతకం చేయబడిందండి. ఇది అమెరికా దక్షిణాసియా ప్రాంతంలో మొదటి రెసిప్రోకల్ ట్రేడ్ అగ్రీమెంట్ అండి. గుర్తుంచుకోవాలి. ఇది దక్షిణాసియా ప్రాంతంలో మొదటి రెసిప్రోకల్ ట్రేడ్ అగ్రీమెంట్ అండి. టారిఫ్ 20% నుండి 19%కు తగ్గించబడిందండి. రెసిప్రోకల్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి పరస్పరం అని. 2 దేశాలు ఒకదానితో ఒకటి సుంకాల్లో సడలింపు ఇవ్వడం అనేదండి. అందుకు ఇది ఇప్పుడు ఇంపార్టెంట్. గుర్తుంచుకోవాలి. ఇందులో ఉన్న కీ పాయింట్స్ అన్నీ చూడండి. ఏ ప్రాంతానికి చెందిన దేశంతో యూఎస్ సంతకం చేసిన మొదటి పరస్పర వాణిజ్య ఒప్పందం అంటే సౌత్ ఆసియాలో చెందిన బంగ్లాదేశ్‌తో జరిగిందండి ఈ ట్రేడ్. నెక్స్ట్ క్వెషన్. డిజిటల్ కనెక్టివిటీని పెంచడానికి స్టార్‌లింక్‌తో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ అండి. స్టార్‌లింక్ అనేది ఎలాన్ మస్క్ సంస్థకు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవ అండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. వినే ఉంటారు ఈ స్టార్‌లింక్ గురించి. గుజరాత్ ప్రభుత్వం గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను మెరుగుపరచడానికి ఈ స్టార్‌లింక్‌తో ఒప్పందం కుదుర్చుకుందండి. దీని లక్ష్యం ఏంటంటే డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ గవర్నెన్స్ మెరుగుదల, గ్రామీణ కనెక్టివిటీ పెంపండి. సో, గుర్తుంచుకోవాలి. డిజిటల్ కనెక్టివిటీని పెంచడానికి స్టార్‌లింక్‌తో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుందంటే గుజరాత్‌తో అండి. ఈ స్టార్‌లింక్ ఎవరిదండి? ఎలాన్ మస్క్ అండి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. చూడండి. చంద్రుని నివాస అనుకరణ పూర్తి చేసిన భారతదేశపు అతి పిన్న అనలాగ్ వ్యోమగామి ఎవరు? చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం డైలీ ఎగ్జామ్ బేస్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.